తెలిసి గతంలో మహనీయుడు మహేంద్రనాథ్ తర్వాత ఆ స్థాయి వారి ఆశయ వారి అడుగుజాడల్లో వారిని నేను ముఖం కూడా చూడలేదు నిజాయితీగా. కానీ ఏదైనా చరిత్రనే వారికి ఉన్నటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకొని నేను ఆ దిశగానే నా ప్రయాణాన్ని నీతి నిజాయితీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు పార్టీ మారడానికి ప్రధానంగా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అచ్చంపేట నుంచి. అక్కడ అవకాశం ఇచ్చారు, ఎంపీగా అవకాశం ఇచ్చారు, అప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి. బట్ ఏదైనప్పుడు కూడా పార్టీ కష్టకాలంలో ఉంది. రాష్ట్రంలో ఒక పక్క కవిత ఇష్యూ నడుస్తోంది, ఒక పక్క కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో మీరు పార్టీ నుంచి వెళ్ళడం ఎంతవరకు శ్రేయస్కరం అనేది పార్టీలో ఉన్నట్టు ఒక మాట చెప్పాలా, నేను మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చిండ్రు, కానీ నాలో ఉన్నటువంటి ఇన్బిల్ట్ ఆలోచనలు ఏంది అని అంటే పుట్టుక సహజం. కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ స్వప్రయోజనాల కోసము, నా కోసము, నా కుటుంబం కోసము, నా తల్లిదండ్రుల కోసమే అని ఆలోచిస్తే సరైన పద్ధతి కాదని నాకు వచ్చినటువంటి ఆలోచనల మేరకు ప్రజా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఎప్పుడైనా మా అమ్మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు అని సీరియస్గా ఇబ్బంది పడుతున్నారు అంటే వెళ్ళి చూడడం తప్పిస్తే మామూలు సందర్భాల్లో అయితే వారికి కావాల్సినటువంటి సహకారాన్ని నా కొడుకుగా కుమారుడిగా వారికి నేను నా బాధ్యతను నేను నిర్వర్తించిన తప్పిస్తే దగ్గరుండి చూసుకోలేకపోతున్నటువంటి బాధ అయితే నాకుంది. సేమ్ టైం ఇక్కడ కూడా అన్నీ మరిచి నేను పార్టీ కోసము, రాష్ట్ర సాధన కోసము, ప్రజల అభ్యున్నతి కోసం నేను పనిచేసిన. కానీ నేను అనుకున్నటువంటి ఆలోచనలకు, నేను అనుకున్నటువంటి ఆశయాలకు ఇది సరి అయిన వేదిక కాదు. ఈ వేదిక ద్వారా నేను అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరవు అనుకుంటున్నప్పుడు నేను లాయల్టీని నిరూపించుకోవాల్సింది ముందు నాకు నేను లాయల్గా ఉండాలి. నా ఆలోచన నా అంబిషన్ ఏదైతే ఉందో దానికోసం నా లాయల్టీని చాటాలి తప్ప ప్రతిసారి పార్టీకి లాయల్గా ఉండాలి, ప్రతిసారి పార్టీ ఇబ్బందుల్లో ఉంది, బాగా మెరుగ్గా ఉంది అని ఆలోచిస్తూ ముందుకు పోవడం అనేది సబబు. పార్టీలో యువతరంగా ఉన్నటువంటి కొద్ది మంది, ఒక 5-6 మంది ఎమ్మెల్యేల్లో సుమన్ కావచ్చు, కిషోర్ గారు లాంటి వ్యక్తి కావచ్చు, మీరు కావచ్చు, ఉన్న 5-6 మందిలో మీకు కూడా చాలా ప్రయారిటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ దగ్గర నేరుగా యాక్సెస్ పోయేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితిలో బయటికి వెళ్ళాడు, ఏం చెప్పదలుచుకున్నారు? అదే అంటున్నా, నాకు ఇచ్చిన ప్రయారిటీ వారు ఇచ్చారు, వారికి ఇచ్చే గౌరవం ఇప్పుడు ఇస్తా, భవిష్యత్తులో కూడా ఇస్తా. కానీ వారి ప్రయారిటీ నా ప్రయారిటీతోనే నాకు తృప్తి ఉండదు. నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలను ముందుకు తీసుకుపోవాలంటే సరి అయిన వేదిక, సరి అయిన సందర్భము, సరి అయిన ఆలోచనలు, మేధోమదనం జరగాలి. కాబట్టి జరిపిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో నాకు అనిపించింది ఏంది అని అంటే జాతి ప్రయోజనాలు అనగానే తెలంగాణ జాతికే పరిమితం, మన భారత పౌరులం అనే సంగతిని చివరికి మర్చిపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి భారత పౌరుడిగా భారతదేశ అభ్యున్నతి కోసము, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల రుగ్మతలను చెరిపేసి ఒక సమానత్వాన్ని నెలకొల్పాలి, ఒక గౌరవాన్ని సాధించాలి, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కాలి అంటే నా అటువంటి వాళ్ళు ఆ దిశగా అడుగులు వేయాలి, ఆ దిశగా ఆలోచనలు చేయాలని నేను నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయంలో కేవలము రాజీనామా మాత్రమే ప్రకటించిన, కానీ అది సరి అయిన వేదిక లేనిది అని నాకు 2-3 ఆలోచనలు. ఎప్పటిలోగా మీరు ఏ పార్టీలోకి చేరబోయే చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు, మీ జిల్లాకు సంబంధించిన కొంతమంది మంత్రులు, ఏకంగా సీఎం కూడా మీ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి చర్చలు జరిపినట్టుగా సమాచారం వస్తుంది. డీకే అరుణ కావచ్చు, బిఎల్ సంతోష్ కావచ్చు, వీళ్ళతో కూడా చర్చలు. ఎవరి వైపు మీరు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది? సార్, నిజంగా నేను ఒక 20 సంవత్సరాల పాటు దాదాపుగా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అందరూ నన్ను అడగడము, సంప్రదించడము, నిజంగా నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో నిర్ణయం తీసుకున్నానేమో అని కన్సోల్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడ నాకు రిగ్రెట్స్ లేవు, సంతృప్తికరంగానే ఉంది. అందరూ నన్ను సంప్రదించినా, అందరూ నన్ను ఇటువైపు అటువైపు ప్రయాణం చెయ్యని చెప్పినా నిజమైనటువంటి మార్గనిర్దేశకులు నా నియోజకవర్గ ప్రజలు. నా నియోజకవర్గ ప్రజలతో నేను కలవకుండా ఇప్పటికే రాజీనామాను ప్రకటించిందే నాకు చాలా బాధగా ఉంది. కానీ అందరినీ సంప్రదించి రాజీనామా చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి బాధగా ఉంది అంటున్నారు. ఆ బాధ పెట్టినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ ఏమైనా మీకు థ్రెట్గా ఉందని భావిస్తున్నారు? అక్కడ నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు మందా జగన్నాథం గారు ఉన్నారు రాజకీయాల్లో, రాములు గారు రాజకీయాల్లో ఉన్నారు, అప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఇంకా ఇతరులు కూడా చాలామంది రాజకీయాల్లో ఉన్నారు, పదవుల్లో ఉన్నారు. వాళ్ళనే చూసి నేను భయపడలేదు, వాళ్ళనే చూసి ఆలోచించలేదు. నా అంతటా నేను స్వతహాగా ఎదిగి వచ్చిన కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన తప్ప ఎవరో వాళ్ళు వీళ్ళు రావడం వల్ల నేనేదో నా ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నా, వాళ్ళ వల్ల నాకు ప్రమాదం పొంచి ఉంది అని చేతగాని ఆలోచనలు చేసే నైజం నాది కాదు. ఎవరు వచ్చినా మంచిది. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతో గొప్ప లీడర్షిప్ యువకులు రావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళతో కాదు, ఇంకా
చాలా గొప్ప ఆశయ అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. అందరం కలిసి పనిచేస్తున్న తరుణంలో ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే ప్రజాప్రతినిధులుగా పనిచేయాలి. ప్రజాప్రతినిధిగా అవకాశం లేకుంటే పౌరుడిగా తమ వంతు బాధ్యతను పోషించాలే తప్ప పదవులతోన కానీ లేకుంటే ఇతరుల చేరికల వల్ల ఇతరులు రావడం వల్ల మనకేదో ఇబ్బంది అవుతుందని ఆలోచన చేసే వ్యక్తిని కాదు. నాకు ఒక ఫర్మ్ డిసిషన్ నేను తీసుకున్నా. నేను అనుకున్నటువంటి ఆశయాలు ముందుకు పోవాలంటే ఈ పార్టీతో అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ముందు అనిపించింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పోయినప్పుడు నిజంగా రాష్ట్ర ప్రయోజనం నెరవేరింది, రాష్ట్రం వచ్చింది. దేశం నుంచి కేంద్రం నుంచి కూడా మన రాష్ట్రానికి ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలగాలంటే సఖ్యత ఉండాలి. అక్కడ లేదంటే అక్కడే మనం వైటల్ రోల్. అధికారం పోయిన తర్వాత ఇవన్నీ గుర్తొచ్చాయి. బీజేపీలోకి వెళ్ళడానికి అప్పుడు కూడా అవకాశం ఉండదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడే అవకాశం, అప్పుడు జాయిన్ కాకుండా ఇప్పుడే ఎందుకు అధికారం కోల్పోయిన తర్వాత వెళ్తున్నాడు బాలరాజు అనే చర్చ కూడా జరుగుతుంది. నరేందర్ గారు, నేనేందో మీకు కూడా తెలుసు, ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాము. అధికారం లేకపోవడం అనేది, నేను అధికార ఫ్యామిలీ నుంచి లేకుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినని కాదు, అది నాకు సంబంధమే లేదు. కాకపోతే మా పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఆవిర్భవించినప్పుడు జాతీయ రాజకీయాలు జాతి గురించి ఆలోచిస్తుందేమో, మనం అటువైపు కూడా ప్రయత్నం చేయొచ్చని కేసీఆర్ గారి ఆలోచనలను మేము మద్దతు ఇచ్చి ముందుకు పోయినాం. కానీ తీరా చూస్తే ఈ మధ్య ఏమైందంటే ఎందుకో బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రజలు భావించలేదో ఏమో, ఓట్లు వేయలేరు. కాబట్టి నాకున్నటువంటి జాతీయ భావాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలంటే బీఆర్ఎస్ వేదిక కాదు. ఇంకేదైనా టీఆర్ఎస్ అనే సింబల్ పెట్టేసుకొని మళ్ళీ జనాల్లోకి వెళ్తా అంటే ఈ 2 days టైంలో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా? కేటీఆర్ కూడా మీ దగ్గర సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది, బట్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా? నేను అంటున్నా కదా, స్టేట్ కోసం నేను చేసిన, భారత పౌరుడిగా దేశం కోసం కూడా నేను ఏదో ఒకటి పదవుల్లో ఉండి కాదు, దేశం కోసం మాట్లాడినంతనే మాత్రాన్ని మళ్ళీ మీరు ఎంపీ అవుతారని మళ్ళీ ఇంకో కొత్త ప్రశ్న సంధించకండి. దేశం కోసం పనిచేయాలంటే జాతీయ పార్టీలలో ఉండి పనిచేస్తే కొంతమేరకు సాధ్యమవుతుందని భావించిన. ఒకవేళ అట్లా కాదు అని నా నియోజకవర్గ ప్రజలు ఏం అవసరం లేదైనా ఇక ఆర్గనైజేషన్ పెట్టుకొని మనం ముందుకు పోదామంటే కూడా మా ప్రజలు ఎట్లయితే దిశానిర్దేశం చేస్తారో, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏదైతే చెప్తారో దాన్ని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా. తొందరలోనే మీకు నిర్ణయాన్ని ప్రకటిస్తాను. కొన్ని నెలల క్రితం మనం చూసాం, మీరు ఒక ఆపరేషన్లో పాల్గొన్నారు, మీతో పాటు 2-3 ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, బిఎల్ సంతోష్ వీళ్ళంతా యాక్టివిటీకి సంబంధించి జరిగిన సమయంలో. అప్పుడు జరిగినటువంటి వ్యవహారం తర్వాతనే బీజేపీలోకి వెళ్ళడానికి ఇప్పుడు మూల కారణం ఏందని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు జీ న్యూసే కదా మీది, ఏమంటారు మన ఛానల్ని, రాత్రి చాలాసేపు మాట్లాడినా మీకు ఆ విషయాలపైన. మళ్ళీ అదే విషయాలు అడగడం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఖచ్చితంగా అప్పుడు ఆ ఆపరేషన్ జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది. యువకుడిగా నీ పైన నాకు విశ్వాసం ఉంది, యువకుడిగా నీ వంతు పాత్ర పోషించి జరుగుతున్న విషయం ఏదో తెలుసుకొని నాకు తెలియపరచు అంటే వారు చెప్పినట్టుగా నేనే స్వయంగా కొంతమంది 2-3 ఎమ్మెల్యేలను వారిస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ ఆపరేషన్లో పాల్గొని రావడం జరిగింది. ఆపరేషన్ ఎసెన్స్ ఏంది, ఆపరేషన్ ఉద్దేశం ఏందో నాకైతే పెద్దగా అడగలేదు. అప్పుడు వారిపైన ఉన్నట్టు గౌరవం కొద్దీ వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించానే తప్ప లోతుపాతల గురించి నేను పెద్దగా దృష్టి సారించలేదు. దాని గురించి అది కేసు కూడా అయ్యింది. ఆ కేసు పూర్వాపరాలు ఈరోజు కోర్టు పరిధిలో ఉన్నాయి. అవన్నీ జరిగిన తర్వాత వాటి గురించి మాట్లాడదాం. కానీ అది మాత్రము కేంద్ర బిందువు కాదు. అక్కడి నుంచి మాత్రమే నేను ఇటువైపు ఆలోచన చేయలేదు. ఈ సంవత్సరాల కాలంలో నేను నిర్ణయం తీసుకొని పోతున్నది అంటే ఎన్నికల కంటే ముందే జరిగింది. అట్లాంటి అప్పుడే బీజేపీ కాంగ్రెసా టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ అని ఆలోచించవచ్చు. అప్పుడు నేను ఏం ఆలోచించలేదు. పార్టీకి లాయల్గా ఉన్నా, పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలు ఉంటాయి. ఓటమి పాలు కావడం జరిగింది. దాన్ని స్వీకరించి నేను ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఏం నేర్చుకుంటే బాగుంటుంది కొంచెం దృష్టి పెట్టినప్పుడు నాకైతే ఒక వ్యత్యాసాన్ని మేము ముంగట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒకటి, అంబేద్కర్ భావాజాలానికి, అదేవిధంగా జాతీయ విలువల గురించి చర్చ జరుగుతున్నప్పుడు హిందూ ముస్లిం అని రకరకాల చర్చలను పెట్టి ఆ చర్చల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేసినటువంటి మూలంగా, మరి ముఖ్యంగా దళిత్ సామాజిక